వేస్తున్న పొలాలు. యాసంగిలో బోర్లు బావుల ద్వారా 1,00,000 ఎకరాల్లో వరి సాగు, 15,000 ఎకరాల పంట ఎండే పరిస్థితి. పశువులకు మేతగా ఇప్పటికే 4,000 ఎకరాలు. సాగునీరు అందించి పంటలను కాపాడాలని వేడుకుంటున్న రైతులు. సో చూసారు కదా రైతులకు ఎంతటి పరిస్థితి వచ్చిందో. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. సాధారణంగా వ్యాపారం చేసే వాళ్లకు వాళ్ళ ప్రైజులు వాళ్లే నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కానీ రైతులకు అలా కాదు. ఫర్ సపోజ్ స్లిప్పర్ మేకింగ్ ఫ్యాక్టరీస్, ఆయిల్ మేకింగ్ ఫ్యాక్టరీస్, ఇంకా మేకప్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలు, ఇలా ఎవరికి వారు వాళ్ళు తయారు చేసిన వస్తువులకి వాళ్లే ధరలను నిర్ణయిస్తున్నారు. కానీ రైతులకు అలాంటి పరిస్థితి లేదు. రాత్రి పగళ్ళు ఎండలో కష్టపడి చెమట చిందించి పంటను పండించిన రైతుకు మాత్రం ధరను నిర్ణయించే అవకాశం అసలు లేనే లేదు. అది అలా పక్కన పెడితే పంట పండించేందుకు కష్టమైపోతుంది నీరు లేక. సో వరి రైతులను కష్టాలు యముడిలా వెంటాడుతున్నాయి. వానాకాలం సీజన్ నుంచి వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో బోర్లు, కాలువలు, చెరువు కింద ఉన్న పంటను ఎలాగోకలా కాపాడుకొని గట్టెక్కారు రైతులు. ఇప్పుడు యాసంగిలో సాగు చేసిన వరి పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. మహబూబ్ నగర్ లో ఏటా యాసంగిలో 1,80,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేసేవారు. ఈ ఏడాది మాత్రం 2 జిల్లాల్లో కలిపి 80,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. అయితే ఇప్పుడు సాగులో ఉన్న పంటలకు కూడా నీళ్లు లేక ఎండిపోతున్నాయి. 2 జిల్లాల్లో ఇప్పటికే 20% పంటలు ఎండిపోయాయి. అయితే మనుగూరు, గండీడ్, మహమ్మదాబాద్, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. రైతులు ఆలస్యంగా వరి సాగు చేయటం వల్ల ఈ సమస్య ఏర్పడిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే యాసంగి వరి నాట్లను డిసెంబర్ నుంచి జనవరి లోపు పూర్తి చేసుకోవాల్సి ఉండగా చాలా మండలాల్లో జనవరి చివరి వారం నుంచి నాట్లు వేసుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో చలి తీవ్రత ఎక్కువై పైర్లు ఎదగలేదు. దీనికి తోడు 3వ వారం నుంచి ఎండలు మండడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడం మొదలైంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో 10.19 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. కొన్ని చోట్ల బోర్లు పూర్తిగా వట్టిపోయాయి. సాగులో ఉన్న వరి పంటలను కాపాడుకోవడానికి రైతులు అదనంగా బోర్లు వేస్తున్నా నీళ్లు రావడం లేదు. బోర్లు వేయించడానికి వేలల్లో లక్షల్లో ఖర్చు పెట్టి చాలా నష్టపోతున్నారు రైతన్నలు. ఇంకా కొన్ని చోట్ల పంటలపై ఆశలు వదులుకున్న రైతులు పొలాలను పశువులకు మేత కోసం వదిలేశారు. చూడండి ఎంత దుస్థితి వచ్చిందో రైతన్నలకు. ఇది ఇలా ఉండగా ఉద్యానవన పంటల పరిస్థితి ఎలా ఉందని చూద్దాం. అయితే ఉద్యానవన పంటలు సాగు చేస్తున్న రైతులు కూడా సాగునీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం పాములూరు జిల్లాలో మామిడి, బత్తాయి, నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. అయితే ఇందులో మామిడి పూత దశ నుంచి పిందె దశలోకి చేరింది. ఈ సమయంలో మామిడి తోటకు నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే బోర్లు వట్టిపోవడంతో, అంటే బోర్లు ఎండిపోవడంతో తోటలకు నీరు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెట్ల నుంచి పిందెలు రాలిపోతున్నాయి. బత్తాయి తోటకు కాయలు పడుతుండగా నీరు లేక కాయలు ఎదగడం లేదు. నిమ్మ తోటలది ఇంచుమించు ఇదే పరిస్థితి. కాబట్టి పరిస్థితులన్నీ ఇలా ఉండగా రైతులు నీటి కోసం బోర్లను చాలా చోట్ల డ్రిల్లింగ్ చేస్తూ ఉన్నారు. ఒకే పొలంలో 5, 6, 10 బోర్లను కూడా డ్రిల్ చేస్తూ ఉన్నారు. సో ఇలా విచ్చలవిడిగా డ్రిల్లింగ్ చేయటం వల్ల కలిగే నష్టాల గురించి చూద్దాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాలో 47,000 వ్యవసాయ బోర్లు ఉన్నాయి. అయితే గ్రౌండ్ వాటర్ పడిపోవడంతో బోర్లు పోస్తలేవు. సో రైతులు పంటలను, తోటలను కాపాడుకోవడానికి విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ డ్రిల్ చేస్తుండటంతో నీరు పడడం లేదు. కొందరు రైతులు ఏకంగా 250 ఫీట్ల నుంచి 300 ఫీట్ల వరకు డ్రిల్ చేయించినా కూడా చుక్క నీరు పడడం లేదు. కేవలం బోర్లు డ్రిల్ చేయించడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా బోర్లు వేయించే రైతులు తమను సంప్రదించాలని GWD ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే నీరు అందుబాటులో ఉండే చోట బోర్లు డ్రిల్ చేస్తే నీరు పడుతుందని అంటున్నారు. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ చెకింగ్ మిషన్స్ ను యూజ్ చేసి నీరు ఉందా లేదా తెలుసుకొని ఆ తర్వాత బోర్లు వేయటం మంచిదని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే నేను ఇందాక చెప్పాను కదా, పశువులకు మేతగా వరి పంటను వదిలేశారు అని. యాసంగిలో 4 ఎకరాల్లో వరి వేసిన ఒక రైతు 1,20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అయితే మరొక 1,00,000 పెట్టి బోర్ కూడా వేయించారు. ఇప్పుడు ఆ బోర్ అనేది ఎండిపోయింది, నీరు కూడా వస్తలేదు. సో 10 రోజుల నుంచి పంటకు నీళ్లు అందడం లేదు. దీంతో పంట ఎండిపోయింది. సో చేసేదేమీ లేక రైతు పశువులకు మేత కోసం పంటను వదిలేశాడు. సో 2.5 లక్షల వరకు రైతుకు నష్టం వచ్చింది. చూడండి రైతుల పరిస్థితి ఎలా అయిపోయిందో. అయితే యాసంగిలో 2 ఎకరాల్లో బోరు ఆధారంగా వేసిన వరి పంట మంచి దిగుబడి వచ్చింది. ఆ నమ్మకంతోనే యాసంగిలో వరి పెట్టిన రైతు నాట్లు వేసి నాటిన నుంచి నీటి సమస్య వచ్చింది.
సో బోర్లు ఎండిపోయాయి, నీరు లేక వరి పంట కూడా ఎండిపోయింది. సో ఇలా చాలా మంది రైతులు ఎన్నో ఆశలతో పంటలను వేసి పొలాలకు నీరు రాక వాటిని పశువులకు మేతగా వదిలేస్తున్నారు. దీని అంతటికీ కారణం గ్లోబల్ వార్మింగ్. సో మనం ఎక్కువగా ఉపయోగించే ప్లాస్టిక్లు కానీ లేకపోతే చెరువులను వాటిని ఆక్రమించి వాటిని తవ్వించి అక్కడ ఇళ్లను కట్టడం కానీ సో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటి వల్ల అన్నం పండించే రైతుకు ఇలాంటి దుష్పరిస్థితి వచ్చింది. సో ఇక మీదటైనా ఇదంతా దృష్టిలో పెట్టుకొని మనం ఏ పని చేసినా జాగ్రత్తగా చేయడం చాలా మంచిది. ఇప్పుడంటే ఇలా ఉంది, ఒకవేళ పంట అంతా బాగుండి పంట చేతికి వచ్చినా కానీ సరైన గిట్టుబాటు ధర రైతులకు దక్కట్లేదు. దానివల్ల చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో లక్షలు ఖర్చు పెట్టి ఇలా సాగు చేయడానికి సిద్ధమైన రైతులకు కష్టమే మిగిలింది. సో ఇదండి ఇవాల్టి అప్డేట్. సో ఇలాంటి వ్యవసాయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా వ్యవసాయానికి సంబంధించి చాలా కోర్సుల గురించి నేను మన ఛానల్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఎవరైనా కొత్తగా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా, ఆల్రెడీ వ్యవసాయం చేస్తూ ఇంకా కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఏ పంట గురించి కావాలో ఆ పంట గురించి మీరు వీడియో చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా కొత్తగా కావాలి అంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు కావాల్సిన సమాచారాన్ని క్లియర్గా వీడియో రూపంలో తెలియజేస్తాను. అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం ఫ్రీడమ్ యాప్లో ఉంటుంది. కాబట్టి ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.